पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ भ्रामरी नाथ कर्तव्यं दैवमानिकम् श्रीशैलपुरनिवास पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ भ्रामरी नाथ कर्तव्यं दैवमानिकम् उत्तिष्ठोत्तिष्ठ गौरीश उत्तिष्ठ नागभूषणा उत्तिष्ठ ज्योतिर्लिङ्गा त्रैलोक्यं पावनं कुरु मातः प्रसीद सदया माधुर्यमूर्ते शिवे प्रेमानुरागरञ्जितपदे वात्सल्यदीप्ते भ्रामरी नामरूपे श्रीशैलनाथ दयिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचने महाद्भुत भ्रामरी नामयुक्ते महामते सर्वजन पूजित पदे श्रीशैलनाथ दयिते दयानिधे सप्तर्षिगणा समुपास्य सन्ध्याम् आकाश सिन्धु कमलानि मनोहराणि आदाय तव चरणयुगमर्चयितुम् प्रपन्नाः श्रीशैलक्षेत्रमूर्ते तव सुप्रभातम् गायन्ति विबुधाः तव नाम स्तोत्रम् पठन्ति प्रमदाः भवनमकचमकम् द्वारे वसन्ति जनास्तव दर्शनार्थम् श्रीशैलक्षेत्रमूर्ते तव सुप्रभातम् దమ్ముడు అని ఒక రాజు పరిపాలించేవాడు. అతనికి ఇతడు కొడుకుగా పుట్టాడు. వాళ్ళ నాన్న వీడికి ఆ దమ్ముడు అరిందముడు అని పేరెట్టాట. వీడు పుట్టగానే శివ శివ అనుకునేవాట. ఆశ్చర్యం, వాళ్ళ నాన్నగారికి ఆశ్చర్యం కలిగింది. అసలు మాటలు రానివాడు పుట్టగానే శివ అంటున్నాడు ఏమిటి అని. క్రమంగా వీడు రాజు అయ్యాడు. వీడు రాజు కాగానే మొట్టమొదట ఒక శాసనం చేశాడు. ఏమని? ఈ రోజు నుంచి నా రాజ్యంలో ఎన్ని శివాలయాలు ఉన్నాయో అన్ని శివాలయాలలో ప్రతిదినము ఆవు నేతితో దీపాలు వెలగాలి. శివరాత్రి నాడు వేల కొలది దీపాలు వెలిగించాలి. శివాలయంలో దీపారాధన కనీసం ఒకసారైనా రోజు చెయ్యని వాడు ఎవడో వాడు దస్యుండును బోలే వచ్చుండు, అదే దొంగని చంపినట్టు చంపేస్తావాణ్ణి అన్నట్ట. ఎందుకన్నాడు వీడు? వీడికి పూర్వజన్మ గుర్తుంది. వీడు దొంగపీనుగా ఆ జన్మలో శివాలయంలో దీపారాధన చేశాడు. ఈనాడు అద్భుత జన్మ వచ్చింది. అందుకని తనకొచ్చిన యోగం అందరికీ పట్టాలి. మామూలుగా చెప్పి ఒరే నా మాట వినండిరా బాబు అంటే బతిమాలితే వింటారా? నేను బతిమాలి పురాణం వినండి అంటే వింటారా? శాసనం చేసి శివాలయంలో పురాణానికి పెడతారా? జ్ఞాన సరస్వతి ఆలయానికి, లేకపోతే మీ ఉద్యోగం ఓడగొట్టినాను ఒక శాసనం చేశాను ఒకటి చచ్చినట్టు వింటారు. బలవంతంగా వినిపించాలి కొన్ని పుణ్యాలు, ఇవన్నీ కూడా చేయించాలి. అందుకని ఈయన రాజుగారు ఏమన్నాడు? శివాలయంలో ప్రతిదినం దీపారాధన చేయాలి, కనీసం ఒక్కసారైనా. అలా చెయ్యకపోతే ఉరి తీసేస్తా, దొంగల్ని వధించినట్టు వధిస్తా అన్నట్ట. అమ్మ బాబోయ్ అని రాజుగారి శాసనం కదా అందరూ భయపడిపోయారట. రోజు పొద్దున్నో సాయంత్రమో దీపాలం వెలిగించేవారట. ఇంకా శివరాత్రి వచ్చిందా శివాలయం నిండా జనాలు పోటీపడి వెలిగించేసేవారట. అసలు శివాలయమా లేక నక్షత్ర మండపమా అన్నట్టుగా ఉండేది. లక్షలు కోట్లు దీపాలు వెలిగిపోతూ ఉండే మహాశోభతో ఉండేదిట. ఇక కార్తీక మాసం వస్తేనా నెల్లాళ్ళు దీపాలు వెలిగించేవారు ఆవు నేతితో. ఆ రాజ్యమంతా మహాశోభతో ఉండేదట. ఇలా రాజుగారు నిత్యం శాసనం చేశాడు. ఇక్కడ ఒక కథ ఉంది. ప్రాచీన కాలంలో ఓ రాజుగారు రోజు తోటకూరే దానం చేసేవాటి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ. ఎంతమంది పండితులు రానివ్వండి. పద్మాగర్ గారు వచ్చారు, ఇంత కట్ట తోటకూర, ఇక 100 రూపాయలు 1000 దిక్కుమంది తోటకూరే. ఇక వాడికి వచ్చిన తర్వాత అందులో దక్షిణ కూడా ఉండేది, రూపాయి కూడా. వచ్చిన వాళ్ళందరికీ తోటకూరే. పద్మాగర్ గారికి తోటకూరే, ఆకెళ్ళ వారికి తోటకూరే, రామకృష్ణ గారికి తోటకూరే. వస్తే తోటకూరే. ఈ జనాలు ఏమిట్రా ఈ తోటకూర అనుకునేవారు, ఏమో అర్థమయ్యేది కదా పాపం. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజు నారద మహర్షి వచ్చాట అక్కడికి. నారద మహర్షికి కూడా ఇంత తోటకూర ఇచ్చాడు ఆయన. అబ్బాయి
తోటకూర వల్ల నీకు ఈ జన్మ వచ్చిందిరా, ఈ జన్మలో కూడా తోటకూర ఇస్తున్నావు, వచ్చే జన్మలో మళ్ళీ వచ్చి తోటకూర తినే గాడిదో కుక్కో లేకపోతే ఇంకో ఆవు అయి పుడతావు అన్నారట. వెంటనే వాడు తెల్లబోయాడు. తెల్లబోగానే ఇప్పుడు నారదుడు చెప్పాడు, ప్రజలందరూ వింటూ ఉండగా సభాసదులు, ఈ రాజుగారు అందరికీ తోటకూరే ఎందుకు దానం చేస్తున్నాడో అసలు విషయం చెబుతున్నా వినండి. వీడికి పూర్వజన్మ రహస్యం ఒకటి ఉంది. పూర్వజన్మలో ఒట్టి పేదవాడు వీడు, ఇంట్లో బియ్యం సరిగ్గా ఉండేవి కావు, దొడ్లో మాత్రం తోటకూర పెరిగిందట. ఒకనాడు అనుకోకుండా ఒక సాధువు రుద్రాక్షధారణ చేసి విభూతి ధరించి భిక్షాందేహి అన్నట్ట. ఇంట్లో ఇవ్వడానికి ఏమీ లేదు. అందుకని ఏం చేశాడు, దొడ్లో వెతికితే తోటకూర ఉంది. ఇంత తోటకూర కోసి పట్టుకొచ్చి ఇచ్చాట. అయ్యా ఇది ఒకటే ఉందని ఆయన సంతోషపడి దీవించి వెళ్ళిపోయాట. ఏమీ లేని పరిస్థితులలో ఇంటికి వచ్చిన వాడికి తోటకూర దానం చేశాడు. ఆ పుణ్యం వల్ల వీడు స్వర్గానికి వెళ్ళి ఇదిగో ఈ జన్మలో మహారాజీ పుట్టాడు. వీడికి ఆ జన్మ గుర్తుంది. అందుకని ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఓహో పూర్వజన్మలో తోటకూర దానం చేశాను కాబట్టి నాకు ఈ జన్మ వచ్చింది, ఇంకా గొప్ప జన్మ రావాలని వచ్చిన వాళ్ళందరికీ తోటకూర ఇవ్వడం మొదలెట్టాడు. అందుకని నారదుడు ఈ కథ చెప్పి మీకు రహస్యం చెబుతున్నాను మహారాజా, మీరు కటిక దరిద్రులు పూర్వజన్మలో, ఏమీ లేదు అప్పుడు తోటకూర తప్ప మరొకట్లేదు. కాబట్టి తోటకూర దానం చేస్తే మీకు ఈ జన్మ వచ్చింది. ఈ జన్మలో ఇంత ఐశ్వర్యం ఉండి మళ్ళీ తోటకూర ఇస్తే మళ్ళీ తోటకూర తినే జంతువులే పుడతారు, జాగ్రత్త. అప్పుడు లేనప్పుడు వేరు, లేనివాడు ఏమిస్తే అదే గొప్ప. కనకధార స్తోత్రం ఏమిటి మరి, శంకరాచార్యుల వారి దగ్గరికి ఎందుకు పనికిరానటువంటి పాపం అమాయకురాలు భక్తురాలు ఒక ఉసిరికాయ ఉంది కాబట్టి ఉసిరికాయ వేసింది. అంచేత ఆయన సంతోషపడి బంగారపు ఉసిరికాయలు కురిసేలాగా స్తోత్రం చేశాడు. అంతేగాని మన ఇంట్లో బంగారపు ఉసిరికాయలు పెట్టుకుని ఇంటికి వచ్చిన వాడికి మళ్ళీ ఈ ఎండిపోయిన ఉసిరికాయ ఇస్తే వచ్చే జన్మలో ఎండిపోయిన ఉసిరికాయలే బతుకుతాయి, మళ్ళీ వీడికి అవే లభిస్తాయి. కాబట్టి లేనప్పుడు లేనివాడు తక్కువ చేస్తే పుణ్యం, కోటీశ్వరుడు వచ్చి 100 రూపాయలు దానం ఇస్తే మహాపాపం కాదు మరి, వాడి స్థాయిలో వాడి దానం చెయ్యాలి. నువ్వు తోటకూర ఆపేయి అన్నట్ట. వెంటనే వీడు వణికిపోయి అప్పటి నుంచి తన స్థాయికి తగిన దానం చేయడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ రాజుగారు అలా కాదు, శాస్త్ర ప్రకారం వేద ప్రకారంగా శివాలయంలో ఒక్క దీపారాధన ఒక్కరోజు చేస్తే చాలు. అందులో కార్తీక మాసం, ఇంకా దాని మహిమ అంతా ఇంత అని చెప్పడానికి వీల్లేదు. స్కాంద పురాణం అంటే ప్రతి మాసంలో, స్కాంద పురాణం ఒక గొప్ప ఒక మహత్తర ఖండం అన్నమాట అది. అందులో ఎన్ని ఖండాలు ఉన్నాయండి, ఏ మాసంలో ఏ గొప్పతనం ఉన్నదో అందులోనే ఉంటాయి. వాటిల్లో చెప్పారు ఈ కార్తీక మాసంలో శివాలయంలో మహత్తరమైనటువంటి ఈ ఆవునేతి దీపారాధన ఎవరు చేస్తారో ఇక వారికి పునర్జన్మ ఉండదు కాక ఉండదు. అందుకే రాజుగారు బలవంతంగా చేయించాడు. ఇలా ఇంతమంది చేత చేయించాడు, తాను చేశాడు. చిట్ట చివరికి ఈ జన్మలో కూడా శరీరం విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే ఈసారి ఏం జన్మ వచ్చింది ఆయనకి, బ్రహ్మదేవుడి మనస్సంకల్పం వల్ల పులస్త్యుడు అని ఒక ప్రజాపతి పుట్టాడు. బ్రహ్మమానస పుత్రులు వీళ్ళు ప్రజాపతులు అంటారు. ఆ పులస్త్య ప్రజాపతికి విశ్రవసుడు అని ఒక కొడుకు పుట్టాడు. ఆ విశ్రవసుడికి ఇలవిల అని ఒక సౌందర్యవతి అయిన భార్య ఉండేది, చాలా అందంగా ఉండేది ఇలవిల. ఈ విశ్రవసుడికి ఇలవిలకి తపశ్శక్తి వల్ల ఒక కొడుకు పుట్టాడు. ఇదిగో ఈ అరిందమ మహారాజు, ఈ గుణనిధి అంత పూర్వం వాళ్ళకి కొడుకై పుట్టాడు. ఇలవిలాయా అపత్యం పుమాన్ ఐలవిలహ, ఇలవిలకు కొడుకు గనక ఐలబిలుడు అన్నారు. అదిగో ఆయనే కుబేరుడు అంటే. అందుకే కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః అని చెబుతున్నాం. వైశ్రవణాయ అని, విశ్రవసుని కొడుకు గనక వైశ్రవణుడు అన్నారు. అసలు ఎవడన ఊహించగలడా? ఎక్కడి గుణనిధి, ఎక్కడి అరిందమ మహారాజ జన్మ, ఏకంగా 3వ జన్మలో కుబేరుడైపోయాడే వీడు. కుబేరుడై పుట్టగానే వాడు ఈ వైశ్రవణుడు ఐలబిలుడు కాశీక్షేత్రానికి వచ్చేశాడు. అన్నీ విడిచిపెట్టేశాడు. ఈ జన్మలో ఇక పాత జన్మలన్నీ గుర్తున్నాయి, ఇక వద్దు నాకు, మరొక సంస్కారం వద్దు, ఈ సంసార బంధాలు వద్దు, వీటిల్లో ఇరుక్కోకూడదనుకున్నాడు. వెంటనే కాశీక్షేత్రానికి వచ్చేశాడు. అత్యంత భక్తితో అనుదినం గంగా స్నానం చేసేవాడు. పావన గంగా స్నానం, గంగా 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 అంటే చాలు ఆ గంగానది స్వరూపం అయిపోతాడు వాడు. అందుకని అక్కడికి వెళ్ళిపోయి భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని అర్చించేవాడు. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. గోవిందాశ్రిత గోకుల బృంద
పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ గగన శ్యామ ఘనరిపు భీమ అఘనిత రఘువంశాంబుధి సోమ గగన శ్యామ ఘనరిపు భీమ అఘనిత రఘువంశాంబుధి సోమ గగన శ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ గగన శ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ గోవింద కృత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవింద కృత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గరుడతురంగా కారోతుంగా శరధి భంగా వనిశయనాంగా గరుడతురంగా కారోతుంగా శరధి భంగా వనిశయనాంగా గరుడతురంగా కారోతుంగా శరధి భంగ వనిశయనాంగా గరుడతురంగా కారోతుంగా శరధి భంగ వనిశయనాంగా కరుణాపాంగా కమలాసంగా వర శ్రీ వెంకటగిరిపతిరంగా 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 గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద బుద్భుతవంతమైనటువంటి ఈ మానవ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి ధర్మము ఆచరించేటువంటి తత్వచింతనే కాకుండా ఆధ్యాత్మిక కోణంలో మానవుడు గనక పయనించటానికి కృషి చేసినట్లయితే ఆ ఆధ్యాత్మిక పరంపర జీవన సరళి మానవ జీవితంలో
చక్కటి యోగాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని చెప్పేసి భావించినప్పటికీ చింతకాయలు కాదు రాలేది, చింతలు రాలుతాయి, చింతలు తొలుగుతాయి. చింతలు అంటే బాధలు, బాధల్ని తొలగించుకునేటువంటి అమోఘవంతమైనటువంటి శక్తి మన ప్రాచీన ఋషులు మనకు ప్రసాదించినటువంటి అద్భుతవంతమైనటువంటి మంత్రశాస్త్రంలో నిగూఢంగా ఉన్నటువంటి రహస్యం. కాబట్టి ఏ వ్యక్తి అయితే ఒక చక్కటి గురువు ద్వారా ఉపదేశాన్ని పొంది ఆ మంత్రాన్ని కనుక నిత్యము కనుక అనుష్ఠానం చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో అదృష్టం అనేటువంటిది తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. అందుకే మంత్రతంత్రములతో బంధించి నిన్గాంచు వంచన వంచేనియులేదు అని చెప్పేసి కొంతమంది అభివర్ణించినప్పటికీ మంత్రతంత్రాలతో బంధించటం కాదు, మన మనస్సును ఆ మంత్ర బీజాక్షరాలతో పునీతం చేసుకుని చక్కటి రాచబాటను ఏర్పరచుకొని మీ కలలు వికసించేటువంటి భవిష్య వనంలో చక్కగా జీవించటానికి ఆస్కారం ఉండటానికి మన మహర్షులు ప్రసాదించిన మంత్రశాస్త్రం చాలా విశిష్ట తత్వాన్ని ఇస్తుంది. ఒక టీవీని పెట్టుకున్నప్పుడు రిమోట్ కంట్రోల్ చేతిలో ఉన్నప్పుడు ఆ కంట్రోల్ రీత్యా మనం నొక్కినప్పుడు ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ వస్తుంది. కానీ ఈ యొక్క రిమోట్ నుంచి ప్రసరింపచేయబడేటువంటి కాంతిపుంజ కిరణాలు మాత్రం మన కళ్ళకు మాత్రం కనిపించవు. అక్కడ మాత్రం టీవీలో బొమ్మ మారుతుంది. అలాగే మనం చేసేటువంటి మంత్రశక్తి అంత విశిష్టంగా పనిచేస్తుంది. ఏ వ్యక్తి అయితే గురూపదేశం పొంది ఆ మంత్రానుష్ఠానం చేస్తాడో ఆ వ్యక్తికి ఈ యొక్క శరీరంలో అణువున ఉన్నటువంటి రిమోట్ తత్వం బాగా పనిచేసి చక్కటి ఆలోచన సరళితో అతను జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి సన్మార్గవంత ప్రభావంతో అతడు తన జీవితాన్ని చక్కగా సాగించడానికి మంత్రశాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే పిల్లవాడు పుట్టినప్పటి నుంచి కూడా పెద్దవాడు అయ్యేంత వరకును గ్రహచార రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల యొక్క విశిష్ట తత్వాన్నించి బయలుపడటానికి కూడాను మనకు మన శాస్త్రీయులు చెప్పేటువంటి అకుంఠితమైనటువంటి మంత్ర బీజాక్షర సంపుటితో కూడినటువంటి అనేక పూజలు ఆ తత్వాన్ని ప్రసాదింపచేస్తూ ఆ పూజల ద్వారా మానవుడు ఉన్నతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి కూడా మంత్రశాస్త్రం సహకరిస్తుంది. బాలునికి విద్యాభ్యాసం చేసేటప్పుడు కూడాను ఆ పరమేశ్వరుడు ప్రసాదించిన ఆ దివ్య తత్వంతో కూడిన మంత్రాన్ని అక్షరాభ్యాసంలో తప్పనిసరిగా అక్షర రూపంలో దిద్దిస్తాం. ఓం నమః శివాయ సిద్ధన్నమః అని చెప్పేసి ఆ సర్వేశ్వరుడే మన జీవితాన్ని ఈ విధంగా జ్ఞానప్రాప్తిని కలిగించటానికి అనువుగా విద్యాప్రదాత దక్షిణామూర్తి తత్వంలో నీవు వికసింపజేయటానికి సాక్షీభూత దైవమైనటువంటి ఈ ఓం నమః శివాయ సిద్ధన్నమః అనే అక్షరాభ్యాసాన్ని చేయవలసింది అని గురువు కాని తండ్రి గాని తాత గాని పిల్లవాడికి దిద్దించటంలో గల పరమార్థ లక్షణం చూడండి. మరి అందుచేత ఇక్కడ కూడాను జీవిత గమనంలో మంత్ర అక్షరాల ప్రభావం చక్కగా ఉన్నది కాబట్టి మంత్రాల్ని తక్కువగా అంచనా వేయకూడదు. గురూపదేశం పొందిన మంత్రాలు చక్కగా మానవ అభ్యుదయానికి సహకరిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. స్వస్తి.
रत्नैकल्पितमासनं हिमजले स्नानं च दिव्याम्बरम् नानारत्नविभूषितं मृगमदा मोदाङ्कितं चन्दनम् जातिचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम् सौवर्णेन वरत्नखण्डरचिते पात्रे घृतं पायसम् भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भाफलं पानकम् शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलम् ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलम् वीणाभेरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणति स्तुतिर्बहुविधा एतत् समस्तं मया सङ्कल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामति सहचरा प्राणाशरीरं गृहम् पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः सञ्चार पदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वा गिरो यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम् करचरणकृतं वा